నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎం నేత కొండారపు మురళి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అంటూ ఏపీ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో కొండ బద్దలు కొట్టినట్టు రాష్ట్ర ఖజానాకి సంబంధించి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయడం అనేది కష్టసాధ్యమే. అది నాకే కాదు, ఈ ప్లేస్లో ఎవరున్నా సరే అది ఇబ్బందికరమైన పరిస్థితే, ఇప్పట్లో అవ్వదు అంటూ చాలా కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల సారాంశంగా చూడొచ్చు. మీరేం చెప్తారు? ఇక ఈ 6 గ్యారంటీలకు లేనట్టేనా, తుస్సుమన్నట్టేనా? స్వర్ణ గారు, మీకు నమస్కారం. అదే మాదిరి వీక్షకులు కూడా నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. దురదృష్టకర పరిణామం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దానికి పూర్తి రివర్స్ లో ఈరోజు చర్చను ప్రారంభించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం దీనికి పూర్తిగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మా చేతుల్లో పెట్టింది. ఈ కారణంగా మేము ఏ రకమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నాము, వెనకడుగు వేయాల్సిన భౌతిక పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ మేము వీటన్నిటిని అధిగమించి మేము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి మాటలకి అదే మాదిరి చేతలకి మధ్యన అస్థిమసికాంతం అంత తేడా కనిపిస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 విడుదల చేసినప్పుడు మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక రంగం మీద పాలసీని అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడినటువంటి తీరు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావన చేసేటప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరుని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎవరు అడిగారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని అనౌన్స్ చేశాడు. ఎవరు ఈయనకు వచ్చి చెవిలో చెప్పారని చెప్పి మహిళలకి నేను అందరికీ ఉచిత బస్సు ప్రయాణాలు ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారే కదా ప్రకటనల మీద ప్రకటనలు చేసింది. ప్రకటనలు చేయడమే కాదు, ఆచరించి చూపుతాము మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఈ రోజున ఆయన సంక్షేమ పథకాలు ఆటంకంగా మారిపోయినాయి, మేము అమలు చేయలేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది, చాలా కష్టంలో ఉందని ఈ రోజు చెప్తున్నాడు. 14 సంవత్సరాల పాటు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి, ఆయనకి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఎన్నికల ముందు చెప్పేటప్పుడు? ఎన్నికలకు ముందేమో అధికారంలోకి రావడానికి ఏ రకమైనటువంటి హామీనైనా ఇచ్చేస్తారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పూర్తిగా విస్మరించి ఈ రోజు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. ఇక్కడ నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని గాని కూటమి నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారిని గాని ప్రశ్నించేదేమంటే, ఎన్నికలకు ముందు చెప్పినటువన్నీ అమలు చేయడం లే. ఎన్నికలకు ముందు చెప్పని విషయాలంటే ఎవరితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు రిలయన్స్ వాళ్ళకి 5 లక్షల ఎకరాల భూముల్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కోరితే అక్కడ, ఎంత కోరితే అంత మేము ఇస్తాము అనే ఉన్న ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారా స్వర్ణ గారు? ఈ రోజు మంత్రి మండలి తీర్మానం చేసింది 5 లక్షల ఎకరాల భూముల్ని ఈ రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పి తీర్మానం. ఎక్కడైనా ఇట్లాంటి తీర్మానం మనం గమనించామా? అదే మాదిరి అదాని సెకీ ఒప్పందం మీద వీళ్ళు జబ్బలు జరుచుకొని మాట్లాడినారు. గత ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, 1750 కోట్ల రూపాయలు తినేశారు, 1,50,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రానికి జరగబోతా ఉంది, లడ్డులాగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు మాకు అని చెప్పి ప్రజలు చెప్పారా? ప్రతిపక్ష పార్టీలు చెప్పాయా? చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. సెకీ విద్యుత్ ఒప్పందంలో తప్పులు జరిగాయని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కేసులు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లడ్డు లాంటి ఛాన్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జైలుకు పంపించాలి కదా, లేదు కేసులు పెట్టాలి కదా. ఎందుకు వాటన్నిటి మీద కేంద్రీకరణ చేయడంలా? ఎందుకనంటే సెకీ విద్యుత్ గురించి మాట్లాడితే అదానికి కోపం వస్తుంది, అదానికి కోపం వస్తే మోడీ గారికి కోపం వస్తుంది. మోడీ గారి కాళ్ళ దగ్గర వీళ్ళంతా కూర్చొని ఈరోజు ఈ వ్యవహారాలన్నింటిలో తలమునకలైపోయి ఉన్నారు. కాబట్టి మోడీ ఆదేశాలని ఆంధ్ర రాష్ట్రంలో
కాదనకుండా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో సెకీ విద్యుత్ ఒప్పందం లేదా ఇతరత్ర వీటన్నిటిని కూడా యథాతథంగా మేము అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎన్నికలకు ముందు సామాన్య ప్రజలకి సాధారణ ప్రజలకి సూపర్ 6 పథకాలకు అనౌన్స్ చేశావు. ఎన్నికలకు ముందు అదానికి గాని అంబానీలకు గాని ఇంకొకరికి గాని ఈ రోజు కోటాను కోట్ల రూపాయలు, కోటాను కోట్లు అంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు కాదు, వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి అధిపతులకి మాత్రం ఎన్నికలకు ముందు ఏ హామీ ఇవ్వకుండా వాళ్ళది దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కోర్టులు ఎట్లే దోచిపెట్టేస్తున్నారా? చెప్పండి. మురళి గారు, ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈసారే తొలి ముఖ్యమంత్రి కాదు, ఓకే, మూడోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయనకి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మరి ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు కాలేని వాగ్దానాలను ఇచ్చారు? సంపద సృష్టి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని అంటున్నారు. నిజంగానే సంపద సృష్టికి సంబంధించి ఏవైనా కార్యక్రమం చేపడుతున్నారా? ఏం చెప్తామనుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. సంపద సృష్టి అని చెప్పి వాస్తవంగా సంపద సృష్టించబడతాం. ఈ సంపద ఎవరికి పంచబడతా ఉందనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మన రాజ్యాంగం ఇప్పుడు 75వ రాజ్యాంగ ఇది మొన్న రిపబ్లిక్ డే కూడా మనం జరుపుకున్నాం. ఈ ఏడాది 75కి మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా సర్వసత్తాక సార్వభౌమ లేదంటే ఇతరత్ర అనేక రకాలైన పనులన్నీ ప్రకటనగా చేస్తున్నాం. కానీ దీనికి కట్టుబడి వ్యవహరిస్తున్నటువంటి తీరు కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని ఉందంటే పూర్తిగా దాంట్లో సంపద సృష్టించబడాలి, ఆ సంపద ప్రజలకి పంచబడాలి. ఇదే సారాంశం. మనం రాజ్యాంగంలో సారాంశంగా చూస్తే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు దానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. సంక్షేమ పథకాల వల్ల ఈ రాష్ట్రానికి కష్టాలు రాలా. సంక్షేమ పథకాల వల్ల ఇచ్చే డబ్బులు ప్రజల చేతుల్లో ఉంటాయి, తిరిగి ఈ ఎకానమీలోనే తిరిగాడుతూ ఉంటాయి. నువ్వు అదానికి ఇచ్చిన డబ్బులు, అంబానీలకు ఇచ్చే డబ్బులు, లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వీళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఏదో ఒక రూపంలో దేశం దాటిపోవడమో, విదేశాలకు తరలిపోవడమో, ఇతర రాష్ట్రాలకి తరలిపోవడమో జరుగుతూ ఉంది తప్ప మన రాష్ట్రానికి ఏం జరుగుతున్నది అనేది ప్రశ్న. సృష్టించబడుతున్నటువంటి సంపద అంటే ప్రజల గోళ్ళు ఊడగొట్టి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు, పెరిగిన ధరల కారణంగా ఈ రోజు వసూలు చేస్తున్నటువంటి డబ్బులు, ప్రజల దాన్ని ఏమంటాం మనం, ప్రజల యొక్క శ్రమ నుంచి ఈ రోజు అన్ని రకాలుగా సంపదల్ని సృష్టించబడుతున్నటువంటి ఈ స్థితిని అల్టిమేట్ గా ప్రజల కోసం ఖర్చు చేయకుండా మళ్ళీ పెద్దవాళ్ళ కోసం ఖర్చు చేయడం మీద ఒక ధోరణిగా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు ఏమి చెప్తే దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, వికసిత భారత్ అని చెప్పి అక్కడ మన మోదీ గారు ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కాకుండా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రయోజనాలు లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రయోజనాలు కాపాడడం అనేది కాకుండా ఈ రోజు వేరే పద్ధతిలో జరుగుతా ఉంది. ఇది ప్రమాదకరమైందని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనకు విశాఖ ఉక్కు ఉంది. విశాఖ ఉక్కు 10 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కలిగినటువంటి ఇది ఈ రోజున 10 లక్షల కోట్లు కాదు, దానికి ఉన్నటువంటి మీరు ఆ స్థలాలు లేదా ఇతరత్ర స్థిరాస్తులుగా ఉన్నటువంటి వాటిని అన్ని కూడా మనం లెక్క తీసుకుంటే 25 లక్షల కోట్లు ఇంకా కూడా పోతుంది పైకి. నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏమి? గంగవరం పోర్టు అదానికి రాయిచ్చాడు. గంగవరం పోర్టు కేంద్రంగా ఆ మొత్తం విశాఖ ఉక్కుని మేము టేకప్ చేయాలి లేదా దాన్ని కబ్జా చేయాలన్నటువంటి ప్రయత్నం అదాని ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంటే 10,000 కోట్ల రూపాయలకి దాన్ని అప్పజెప్పాలన్న ప్రయత్నం ఈ ప్రభుత్వమే కదా చేస్తా ఉంది. ఈ రోజు ఆర్సెల్ఆర్ మిట్టల్ అనే అతను అక్కడ ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి దావోస్ లో కూడా పెద్ద చర్చ జరిగింది. ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించడం లేదు, ఆ కారణంగా నష్టాలు వస్తున్నాయి, దాన్ని సెయిల్లో విలీనం చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రజలు, అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటాయి. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటాడు. సొంతంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గనులు కేటాయించండి, సెయిల్లో దాన్ని కలపండి అని చెప్పి కనీసం లెటర్ కూడా రాయలేరు. ఈ ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ ఆడ పెడతామనంటే దానికి సొంతంగా గనులు కేటాయించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్కి అక్కడ ఉక్కు మంత్రికి
లెటర్లు ఇస్తున్నాడంటే నువ్వు ఏ ప్రయోజనాలు కాపాడడానికి? ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల ప్రయోజనాలు కాపాడటానిక, ప్రైవేటు వ్యక్తులు లేదా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నది? ఈ రోజు ఆచరణలో మనం గమనిస్తున్నది, నేను అదే చెప్పింది ఇంత మునుపు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ పద్ధతిలో నేను కార్పొరేట్ శక్తులకు చేస్తానని చెప్పలా. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ అయిపోయింది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే తేలిగ్గా దోపిడీ చేసుకోవడానికి సాధనంగా గతంలో నేను సంస్కరణలు తెచ్చాను, ఇప్పుడు తేలిగ్గా దోపిడీ చేయడం కాదు, వేగంగా దోపిడీ చేసేదానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని తీసుకొని రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎన్నికలకు ముందు చెప్పేది ఈ విషయాలన్నీ. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈ కారణంగా ఏమేమి రాష్ట్రంలో తెచ్చి పెడతాం అని చెప్పి ఈ రోజు డబ్బులు లేవని నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, కానీ ప్రతిరోజు ఏమని చెప్తున్నాడు? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు. దావోస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి టంకా బజాయించి మరి అబ్బా కొడుకులు ఇద్దరు ఈ రోజు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏమి? ₹1 ఒప్పందం జరగల దావోస్ లో. ఒక్క కంపెనీ కూడా వస్తామని మనకేమి హామీ ఇవ్వలా. ఈవెన్ మన పక్కన మీరు అన్నట్టుగా దావోస్ కి వెళ్లే ముందు మాట్లాడిన మాటలు మేము పెట్టుబడులు తీసుకొస్తాము అని, వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్న మాటలు, అక్కడికి వెళ్ళింది ఓన్లీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పెట్టుబడుల కోసం మాత్రమే కాదు, ఇరు వర్గాల వైపు నుంచి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి, కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కాబట్టి అలా కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరోపక్క దావోస్లో మాట్లాడిన స్పీచ్ కూడా చర్చనీయాంశం అవుతుంది. విద్యుత్ రంగానికి సంబంధించి మాట్లాడిన మీరేం చెప్తారు ఈ మార్పులు చేర్పులకు సంబంధించి? అక్కడికి ఇక్కడికి పొంతన ఉందా? స్వర్ణ గారు, ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దావోస్ లో ఆయన మాట్లాడింది లేదా నిన్న మొన్న ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు అదే. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా, ఒకే వ్యక్తి ఎన్ని రకాలుగా మాట్లాడతారు అన్న దానికి మన ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మారిపోయినారు. పెట్టుబడులు వస్తున్నాయని వీళ్ళే చెప్పారా? 8 లక్షల కోట్లని మనం ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. ఒప్పందం ఏం జరిగిందని అంటే, ఒప్పందం ఏమో జరగాల్సిన అవసరం లేదు, అక్కడ కూర్చొని మాట్లాడుకునేది తప్ప ఒప్పందాలు చేసుకునేది కాదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 1,78,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయా? కంపెనీలు పేరుతో సహా వాళ్ళు ప్రకటించారా? అదే మహారాష్ట్ర వాళ్ళు 15 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారా? అదే మాదిరి తమిళనాడు రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. అంటే వాళ్ళు కూడా మాట్లాడేదానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కేరళ నుంచి ముఖ్యమంత్రి కూడా రాలా, అక్కడి నుంచి ఒక మంత్రి వచ్చాడు, అందరూ క్యూ కడుతున్నారు కేరళ రాష్ట్రానికి అని చెప్పేసి. కేరళలో ఎందుకు క్యూ కడుతున్నారు? మనకెవరు క్యూ ఎందుకు కట్టడం లేదు? ఇప్పుడు ఈ విషయాల్ని ఫెయిర్ గా మాట్లాడుకొని ఉన్న బలాన్ని బలహీనతల్ని అర్థం చేసుకొని మాట్లాడితే దాన్ని ఎవరన్నా స్వాగతించవచ్చు. అట్లా కాకుండా ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడడం, మోసపూరితంగా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదే మాదిరి విద్యుత్ రంగానికి సంబంధించి మీరు అడిగారు, 1,25,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఈరోజు విద్యుత్ రంగం ఉంది. ఎందుకండి ఇంత అప్పులు పాలైపోయింది? ఈ సంస్కరణ ప్రారంభించింది 98వ సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ ప్రారంభించేటప్పుడు ఏమని చెప్పాడు? చౌక విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విద్యుత్తు మేము తీసుకొని వస్తామన్నారు. ఈరోజు చౌక అయిన విద్యుత్తు, నాణ్యంగా ఉన్న విద్యుత్తు రోజు రోజుకి 98 నుంచి మీరు చూడండి మొత్తం ధరలు పెరగడం తప్ప ఏమీ లేదు. ఆ రోజు ఏపీఎస్సిపిగా ఉన్నటువంటి రోజుల్లో చాలా తక్కువ, 50 కోట్ల రూపాయలు కూడా అప్పు లేదు. ఆ రోజు అదేదో చాలా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినట్టు, ఆ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయినట్టుగా ఆ రోజు మాట్లాడి దాన్ని ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ప్రైవేటీకరణ తర్వాత 1,25,000 కోట్ల రూపాయల అప్పుల భారంగా మారిపోయి ఇప్పుడు 16,000 కోట్ల రూపాయల భారం లేటెస్ట్ గా ఈ సంవత్సరం ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద చంద్రబాబు నాయుడు గారు మోపారు. దీని మీద మాట్లాడితే ఎన్నికల ముందు చెప్పారు కదా బాబు గారు, మీరు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, ఇప్పుడు ఎందుకు పెంచారు అని అడిగితే ఇది మా పాపం కాదు, మాకంటే ముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పాపం అని చెప్పి ఇది ఒక కొత్త డ్రామాలు అన్నమాట. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళది బాధ్యత అవుతుందా, గతంలో ఉన్నటువంటి వాళ్ళది అవుతుందా? గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి దానికి ఈరోజు కొత్త ఇది నేర్చేసుకున్నారండి. గత ప్రభుత్వం ఫెయిల్యూర్స్, ఆ కారణంగా ఈ కష్టాలు. గత ప్రభుత్వం చేతగాంతనం, ఈ కారణంగా ఈ పరిస్థితులు. గత ప్రభుత్వం చెడ చేసింది, ఆ కారణంగా ఈ ఎన్ని రోజులు చెప్పుకుంటారు? మొదటి నెల చెప్పండి, 2వ నెల చెప్పండి, 3వ నెల చెప్పండి.
8వ నెల, 9వ నెల, 10వ నెల ఇంకా ఈ 5 ఏళ్ళు ఇదే చెప్పుకుంటాడరా గత ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు విడిచిపెట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉండడం ఏమాత్రం సవ్యంగా లేదు. నేను అనేది అదే, విద్యుత్ రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఈ కాలంలో. ఈ రోజు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఎవరికి పంచాలా? ఈ రోజు 1,25,000 కోట్ల రూపాయల అప్పు చేశారు విద్యుత్ రంగం మీద. ఉద్యోగులకు ఏమన్నా ప్రయోజనం జరిగిందా? వినియోగదారులకు ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? ఈ రోజుకి ఉద్యోగులకి పిఆర్సీ కింద డబ్బులు ఇవ్వలేదు. ఎవరికి మీరు చేస్తున్నారు? మళ్ళా కాంట్రాక్టర్లకే కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఈ రోజు ఆయన ఏమి కాంట్రాక్ట్లు ఏమి రద్దు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చి అదానీలకి అంబానీకి మేలు చేస్తున్నారని చెప్పాను నేను ఇంత మునుపు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద చాలా మండిపడినారు కదా వీళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళకే అప్పచెప్పారే అన్ని రకాలైనటువంటి కాంట్రాక్ట్లు, అదానీకే అప్పచెప్తున్నారే. అంటే మీరు చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది ఒకటి. అల్టిమేట్ గా ప్రజలకి ఏమి రకంగానూ ఉపయోగపడడం లేదు. ఇది డబ్బులు లేవు అని చెప్పడం బోగస్. డబ్బులు లేక కాదు, మనసు లేక అనేది అర్థమవుతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు, నిరుద్యోగ భృతి లేదు, తల్లికి వందనం లేదు, అన్నదాత సుఖీభావ లేదు, పెన్షన్లు అంటారా చూస్తూనే ఉన్నాము. ఇక వాలంటీర్ల పరిస్థితి రోడ్డు మీదే ఉంది. సో ఇన్ని సమస్యలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుని ఒక గ్రాఫిక్ డిజైన్ లాగా సుందరమైన నగరాల కింద సుందరమైన భవనాలను తీర్చిదిద్దుతామంటూ అమరావతికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదేదో పేద ప్రజలకు ఇవ్వాల్సిందో సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వెచ్చిస్తే బాగుండేది అనేది కొంతమంది వాదన. మీరు ఏకీభవిస్తారా? మనకి సుందరమైన నగరం కావాలా, ప్రజలు కావాలా? ఒకటండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అమరావతికి ఖర్చు పెట్టడాన్ని సమర్థించాలా సమర్థించకూడదా కాదు. అమరావతి నిర్మాణం బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వంది. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పింది. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఆక్సిజన్తో బతుకుతున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నువ్వు అవసరమైనటువంటి నిధులు సమీకరణ, పోలవరంకు కావచ్చు, అమరావతికి కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, దేనికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు తెచ్చి చేయాలన్నా ఈ రోజు 15,000 కోట్ల రూపాయల అప్పు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతున్నారు. ఈ 15,000 కోట్లకి ఎవరు చెల్లిస్తాడు? వడ్డీ ఎవరు చెల్లిస్తాడు? లేదా రాబోయే రోజుల్లో ఈ భారాలన్నీ ఎవరి మీద పడతాయంటే మళ్ళీ అమరావతి ప్రజల మీదే. అమరావతి ప్రజలకు ఏదో బొరగబెడుతున్నది ఏమీ లేదు. అమరావతి ప్రజలకి ఏదో ఈయన చేసేస్తున్నది కూడా ఏమీ లేదు. నేను వస్తే అమరావతి రాజధానిని ఏదో బ్రహ్మాండం చేస్తాం అప్పు తెచ్చి చేయడం అంటే మళ్ళీ వీళ్ళ తలను ఎత్తుకొని తాకట్టు పెట్టడమే. అమరావతి ప్రజలను ఎత్తుకొని ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళ తలల్ని వజ్రశిల మీదకి చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ప్రేమతో చేస్తున్నాడని కాదు. నిజంగా ఆయనకి ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మేము ఇస్తున్నటువంటి ఆక్సిజన్ కారణంగా నీ ప్రభుత్వం బతికి పట్టగడతా ఉంది, బీహార్ లో ఎట్టయితే లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చినావో మాకు ఇవ్వు అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వానికి ఎందుకు లేదు? ఈరోజు వీళ్ళు చేసినటువంటి తప్పులు, లేకపోతే వీళ్ళు ఈరోజు అణిగిమణిగి ఉండడము, లేదా గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ఉండడం. అంతా నిన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పోయి ఆడ పేద మాటలని చెప్పి మమ్మల్ని కాపాడని మాటలు చెప్పుకోవడం, వాటిని ప్రెస్కి రిలీజ్ చేయడం తప్ప నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం లేదు, తెలుగుదేశము, నితీష్ కుమార్ పార్టీలు ఆ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అదనంగా చేసింది ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్ను గెలిపించి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి 161 సీట్లు ఈ రోజు ఈ కూటమి కట్టబెట్టారు. ఈ ప్రజానీకం అంతా కూడా ఏం ప్రయోజనం జరిగింది రాష్ట్రానికి అనే విషయాన్ని మనం గమనించాలి కదా అనేది నేను నా ఆర్గ్యుమెంట్. ఇక టీడీపీ పార్టీకి సంబంధించిన విషయాలలోకి మనం చూసినట్లయితే టీడీపీ పార్టీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్టుగా ఒక 2 వర్గాలుగా చీలిపోయింది. దీనికి ఉదాహరణే ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ గారికి కట్టబెట్టాలని కొంతమంది చెబుతూ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది మంత్రులు, భరత్ గారు లాంటి వాళ్ళు లోకేష్ ఫ్యూచర్ సీఎం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చెబుతూ ఉన్నారు. అయితే సీనియర్లు కాస్త అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొంతమంది ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ డిసైడ్ చేయాల్సింది ప్రజలు, పార్టీ నేతలు కాదు, పార్టీ వాళ్ళు కాదు అని బాహాటంగానే చెబుతూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? 2 మాటలు మనకు ఒకటే పార్టీలో నుండి వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడా, మంత్రిగా ఉంటాడా, ముఖ్యమంత్రిగా ఉంటాడా అనేది ఆ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. వాళ్ళు నిర్ణయం చేసి బయటికి ప్రకటించాలి. దురదృష్టం ఏంటంటే ఎవరైతే నిర్ణయాలు చేయాలనో వాళ్ళు ఈ రకమైనటువంటి అడ్డగోలు వాదనలు,
సమస్యల్ని తప్పుదారి పట్టించడానికి చేసే ఆర్గ్యుమెంట్స్ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయితే ఏముంది, మంత్రి అయితే మంత్రికి ఉప ముఖ్యమంత్రికి పెద్ద తేడా ఏమి లేదు. ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక సౌకర్యాలు లేదా ప్రత్యేకమైన అధికారాలు ఏమి మన చట్టంలో లేవు. మంత్రికి ఏమున్నదో ఉప ముఖ్యమంత్రికి అంతే. ఉప అనేది అదనంగా తగిలించుకోవడం తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం దీంట్లో ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి అనే పేరు తప్ప, ఉప ముఖ్య అనేది తప్ప ఇంకేమీ అదనంగా ప్రయోజనమే లేదు. వీళ్ళకి వచ్చే అధికారాలు కూడా లేవు. కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రిగా ఉన్నా పెద్ద ఉరిగిపోయేది ఏమీ లేదు. ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, ఉప ముఖ్యమంత్రిగా ఈయన ఎందుకు తీసుకొని రావాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన సెకండ్ పొజిషన్ ఆక్రమించేస్తున్నాడు. కాబట్టి మన లోకేష్ గారికి తగిన ప్రాధాన్యత తగ్గిపోతుందన్న ఆ ఆందోళన మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నట్టుగా ఉంది. ఉన్నట్టు మీకు అట్లాంటి సమస్య ఉంటే ఉప ముఖ్యమంత్రి అన్నా ప్రకటించుకోండి, లేదా ముఖ్యమంత్రిని కూడా చేసేయండి. ఎవరు కాదంటారు? చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో దావోస్లో అక్కడ ఉన్నటువంటి మంత్రి ఆయన ప్రకటన చేస్తారు, కాబోయే సీఎం లోకేష్ గారు. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సంశయించబాకండి, దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉండబోతున్నారు, కాబోయే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రకటన చేశాడు. దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి ఆ తర్వాత మీడియాలో మనం చూసాము. సరే, అక్కడ ఆయన ఏం మాట్లాడినాడు, ఈయన ఏం చెప్పాడు మనకు తెలియదు. కానీ నేరుగా ఒక మంత్రి ముఖ్యమంత్రి సమక్షంలోనే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి మాట్లాడడం అనేది ఒక అర్థం పర్థం లేని విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఉన్న కుమ్ములాటలు బయటపడుతున్నాయి అనుకోవచ్చా? ఈ కుమ్ములాట్ల లేకపోతే తేడాలు. ఇప్పుడు కుమ్ములాట్లని అంటే ఎవడైనా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దు, ఆయన కావాల్సిన అవసరం లేదు, ఆయనకి మా పార్టీలో ప్రాధాన్యత లేదంటే మనం చెప్పొచ్చు. ప్రతిోడు అదే మాట్లాడుతున్నాడు. ప్రతిోళ్ళు మాట్లాడేటప్పుడు చేసుకోండి, మీరు ఉప ముఖ్యమంత్రి ఏదో చేసుకోవచ్చు కదా. ఈ అడ్డగోలు వ్యవహారాలు, మీ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి, వాళ్ళ పోలిట్ బ్యూరో మీటింగ్లు, రాష్ట్ర కమిటీ సమావేశాలు, చాలా మీటింగ్లు జరుగుతాయి. మాట్లాడుకోండి, నిర్ణయించుకోండి. మీరు ఇంటి లోపల కూర్చొని లేదా ఆఫీస్ లోపల కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు చేసుకోవాల్సినటువంటి విషయాలు వీధుల్లోకి వచ్చి ప్రజలకు సంబంధం లేని వ్యవహారాలు అనేవి కూడా మాట్లాడటమే ఒక అర్ధరహితమైనటువంటిది. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా మీరు లోపల కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు చెప్పండి, గౌరవంగా ఉంటుంది మీకు. ఇంత దీర్ఘకాలం పార్టీని నడిపినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు కూడా అర్థం పర్థం లేనటువంటి చర్చల్ని వీధుల్లో చేయడం సమంజసం కాదు. ప్రజా సమస్యల మీద చర్చించండి, అందరూ సంతోషిస్తారనేది నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నటువంటి సలహా. స్వర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.